విశ్వనారాయణం హరిం ఆంధ్రప్రదేశ్లో రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఏకైక సుక్షేత్రము ఈ యాదగిరి క్షేత్రం. ఇచ్చట స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మహత్యములు అమోఘములు, అద్వితీయములు, అనంతములు. స్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహ అనుభవించడానికి అష్టైశ్వర్యాలున్నా అచ్చటా ముచ్చటా తీర్చే వరమును ప్రసాదించుతావని నమ్ముకుని వచ్చాము తండ్రి. మమ్మల్ని కరుణించు స్వామి. కూర్చోండి. కూర్చో జానకి. ఆచార్య గారు, మీరు అన్నిగా భావించుకుంటే నాదో చిన్న మనవి. మరేం లేదు, ఈ దివ్యక్షేత్రం గురించి తెలుసుకోవాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. చాలా సంతోషం. మీరొక్కరే కాదు, ఇక్కడున్న వారందరూ విని తరించవలసిందే ఈ క్షేత్ర మహత్యం. ఋష్యశృంగ మహాముని కుమారుడైన యాద ఋషి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఘోరమైన తపమాచరించింది. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. 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 ఎక్కడికి స్వామి అకస్మాత్ ప్రయాణం? భూలోకంలో యాదృషి చేస్తున్న ఘోరమైన తపస్సు పరాకాష్ఠకు చేరుకున్నది దేవి. ఏ క్షణంలోనైనా మహాప్రళయం సంభవించవచ్చు. వెంటనే వెళ్లి ఆ ఋషి పొంగవుని ఆదుకుని అభీష్టాన్ని నెరవేర్చాలి రమా. అవును స్వామి, ఆ ఋషి మీతో పాటు నన్ను కూడా స్మరిస్తున్నాడు. నేనే వస్తాను, పదండి స్వామి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. వత్స యాద ఋషి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాయనా, నీ ముందెవరున్నారో. శ్రీలక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ విశ్వ విశ్వంభర సకల భూతేశ్వర సర్వదేవేశ యోగీశ మౌని జన వందారు మందార మోద ప్రమోదాబ్ధి సమ్మోహన ఆది నారాయణ ఆర్తరక్షావన వందే తవ పాద పంకజం. నీ విలాసోల్లస స్ఫూర్తి నాదు చిత్తంబునంజేర్చి సేవింతునో మూర్తి జగద్గీత కీర్తి దివ్య మంగళానందమూర్తి దేవతా చక్రవర్తి సత్య సంకల్ప రూప వేద వేదాంత సార ప్రణవ స్వరూప నీ సత్కథాసార చెంచత్సుధాసార స్వదీయాంఘ్రిదాసానదాసూడ కృపా దృష్టి వీక్షేచి ననుంగావ ఏతేచినాడవా మహానుభావ పక్షీంద్రవాహన ఫణిరాజశయన వైకుంఠవాస వనరాజ రూప
నమస్తే 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 నమః. యాదఋషి, ఈ ఘోర తపస్సుకు కారణమేమి? అనంత భోగిశయన, ఆదినారాయణ, ఆర్తత్రాణ పరాయణ, లక్ష్మీ నరసింహుడవై ఆ చంద్రతారార్కమీ గిరిపై వసించి ఈ కలియుగ మానవాళి అభీష్టములను ఈడేర్చుము తండ్రి, ఈడేర్చు. తథాస్తు. యాదఋషి, సత్సంకల్పుడవై నిస్వార్థముతో పరోపకారార్థమై నీవు చేసిన ఈ తపస్సుకు మేమెంతో సంతసించితిమి. నేటి నుండి ఈ గిరి యాదగిరి అని నీ పేరుతో ప్రసిద్ధి చెందుగాక. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. యాదగిరి లక్ష్మీ నరసింహ, ధన్యోస్మి, ధన్యోస్మి. ఆ తపమునకు మెచ్చి సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు లక్ష్మీనారసింహునిగా సాక్షాత్కరించారు. అటు పిమ్మట జ్వాలా నరసింహ, యోగానంద, గండభైరుండ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహస్వాములుగా ఆవిర్భవించారు. అలనాటి నుండి ఈ క్షేత్రము పంచనారసింహ క్షేత్రమని ప్రసిద్ధిగాంచినది. జ్వాలా నరసింహస్వామి రెండు ఫలకముల మధ్య శ్రీచూర్ణ రేఖ వలె భక్తులెల్లరకు దర్శనమిచ్చుచున్నాడు. ఇచ్చట గ్రహ బాధలు, శారీరక ఇతర ఈతి బాధలు గలవారు దీక్షతో 40 రోజులు స్వామివారికి ప్రదక్షిణలు చేసి కొలచిన వారికి స్వామివారు స్వప్నమునందో ప్రత్యక్షముగానో మందులు ఇచ్చి స్వయముగా శస్త్రచికిత్సలు చేసి నమ్మిన వారికి పెన్నిధిగా నిలిచారు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారు. సర్వే జనా సుఖినో భవంతు. ఆచార్య గారు, ఈ క్షేత్రమహిమను చక్కగా కనులకు కట్టినట్టుగా శ్రవణానందంగా సెలవిచ్చి మా జన్మ తరింపచేశారు. అవును స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఏమండి, ఎవరో పసిబిడ్డ. భలే ముద్దుగా ఉన్నాడు కదండి. చాలా బాగున్నాడు. అలా వెళ్ళి చూడండి, ఈ బిడ్డ తాలూకు ఎవరన్నా ఉన్నారేమో. ఏయ్, అరే, ఎవరనుకుని ఈ పని చేసావరా? ఎవరు లేరు. ఎవరు కనబట్టం లేదు జనకి. ఏమండి, ఆ లక్ష్మీ నరసింహస్వామి మనకు ప్రసాదించిన బిడ్డ కాదు కదా? బాబు, మీ బిడ్డ కాదమ్మా, మీ బాబే. ఎంతో ముద్దుగా ఉన్నాడు. కాస్త ప్రసాదం ఏదైనా ఉంటే పెట్టించండి. 3 రోజులైంది తిండి తిని. మా దగ్గర ఏ ప్రసాదం లేదమ్మా, ఈ వరప్రసాదం తప్ప. ఉండు, ఇది తీసుకోండి. చాలమ్మ గారు, చాలు. ఆ దేవుడి దయ వల్ల మీరు మీ బాబు చల్లగా ఉండాలమ్మా. అమ్మగారు, ఈ బాబు మన బాబే మంగ. ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇచ్చిన వరప్రసాదం, ఈ ఇంటి దీపం. మరి పేరు బాలసారమ్మ గారు. అలాగే దానికి జానికమ్మ ఇంటి నుంచేనా రాక? అవును. ఏం చేస్తోందేమిటి? ఏం చేస్తుంది? ఆ పిల్లలే ఆవిడికి లోకం. ఆడుకోవడానికి వెళ్ళారట, ఇంకా రాలేదేమా అని ఒకటే కంగారు పడిపోతోంది పాపం. అవునవును, బండి నుంచి పిల్లలు రావడం కాస్త ఆలస్యం అయితే చాలు ఎంత తల్లడిల్లిపోతుందో పాపం. బాబు, మరే శేఖర్ బాబు కర్రతో కొట్టిపోయాడు నాన్న. చెల్లి అక్కడికక్కడే రూతప్పి పడిపోయిందమ్మా. చెల్లి, డాక్టర్ గారు వచ్చారమ్మా. చూడండి డాక్టర్ గారు, చాలా రక్తం పోయింది.
వెంటనే రక్తం ఎక్కించాలి. డాక్టర్ గారు ఎలాగైనా సరే నా చెల్లిని కాపాడండి డాక్టర్, కాపాడండి. అవునన్నా, కావాలంటే నా రక్తం తీసుకోండి. ఇన్నాళ్లుగా నిన్ను నమ్ముకున్నందుకు ఇంతేనా? అందరూ నిన్ను నన్ను ఏమనుకుంటారు? దేవుడున్నాడా అనేవాడికి నీవే నిదర్శనం. నా మొరాలకించి నా చెల్లిని కాపాడు తండ్రి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. కేస్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. వాట్స్ యువర్ ఒపీనియన్ డాక్టర్? ఎస్ డాక్టర్, వెరీ సీరియస్. రావు గారితో చెప్పండి, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళడం చాలా మంచిది. వెళ్ళిపోయావా? ఎన్నో నోబుల్లో వచ్చి నిన్ను కన్నది. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి అమ్మా. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావా? ఏ పాప అడిగిన పసిదాన్ని ఎందుకయ్యా నా నుంచి దూరం చేశావు? అలాగే మమ్మల్ని నీ సన్నిధానంలో చేర్చుకో తండ్రి. చెల్లి, నన్ను ఇడిచి వెళ్ళిపోయావా చెల్లి? ఇన్నాళ్ళు నిన్ను నమ్ముకున్నందుకు నా చెల్లెలి ముఖం చూడకుండా చేస్తావా? నేటి నుండి నీ ముఖం కూడా చూడను. ఛీ! చెల్లి, 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 చెల్లి. గోవింద 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 యాదగిరి లక్ష్మీ స్వామి గోవింద గోవింద. స్వామి 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 గోవింద 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 గోవింద. రాను రాను నేను రాను. రామ్మ రామ్మ నేను రాను. రాను నేను రాను. రామ్మ రామ్మ. మీ బాధలన్నీ దూరం కావాలంటే ఒక్కసారి యాదగిరి గుట్టకు వెళ్ళిరండి. అక్కడే ఆ లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహంతో మీరందరూ బాగైపోతారు. తప్పక వెళ్ళిరండి. శుభం. అలాగే. గోవింద 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 గోవింద. అమ్మా అమ్మా అనంత బాబు విశేషం. ఈ రోజు నుంచి మీ ఆనంద్ మామూలు ఆనంద్ కాదు, ఇంజనీర్ ఆనంద్. ఈ రోజు నువ్వు ఎంతటి వాడివి అయ్యావంటే అదంతా యాదగిరీంద్రుని దయపాపం. మళ్ళీ ఆ దేవుడి పేరిట ఇందులో వాడు చేసిందే ఉందమ్మా. రాత్రి పగళ్ళు కష్టపడి చదివి స్వయం కృషితో ఇంజనీర్ డిగ్రీ సంపాదించారు. నాకు కావాల్సింది నీ ఆశీర్వాదం అమ్మా. అది నువ్వు వేరే అడగాల. నా ఆశలన్నీ నీ మీదేగా. నేను బ్రతుకున్నది నీకోసం రా బాబు. ఒక చిన్న సంతకముక వలేశారంటే నేను సంతోషపడతాను. ఏమంటారు? బాబు, ఈ ముసలాడు పొద్దుటి నుండి 4 రోజులైనా పగలట్టుగా మూల కూకున్నాడు. ఎలా అంటే చేత కావడం కూతురు ఉన్నాడు. బాగా బాబయ్య కూర వేయకుండా నోటికి వాతలు వేయించు. బాబు, కాళ్ళు చేతులు వణికి కళ్ళు తిరిగి బండ మీద పడిపోయింది. కూల్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతుంది. డబ్బులా? డబ్బుల్లో విబ్బులా పడా బాబా, పిల్లలు పత్తుంటారు బాబు. తీసుకెళ్ళండి. భిక్షం, అయ్యా ఆ ముసలాడికి మంచి పడుచు పిల్లుందని విన్నాను, నిజమేనా? నిజమే అనుకోండి. సంతానం ఇక బోర్ల పడు. అదేంటయ్యా గట్టంటావు? బావ నిన్ను బాగా ఎందుకు పడుకోమన్నాడక్క? అప్పుడు చేయకు. హనుమంతుని ముందు పడుకుని ఎంతమంది పిల్లలు కావాలనో ఒక్కసారి బాకీ పెట్టకుండా అరుసుకోమని. అదేంటయ్యా గట్టంటావు? ఆ పడుకునేదేదో కింద పడుకుని అడిగేద్దాం. ఒక్కసారే వింటాడు, చక్కని సంతానం ఇస్తాడు. ఎట్లాంటవా? జై బజరంగబలి. ఆజన్మ బ్రహ్మచారిపైన ఆంజనేయ నాకు బిడ్డ ఒక కొడుకు పుట్టేలా వరమిచ్చి మమ్మల్ని అమ్మ నాన్న కాదు కాదు నన్ను అమ్మ నన్ను నాన్న మా యావిని నాన్న కాదు స్వామి, సంతానం ఇస్తామన్న సంతోషంతో తారుమారైపోతున్నావు. క్షమించు స్వామి.
ఏమయ్యో ఇక లేద్దామా? ఆయన ఇంకా వరం ఇవ్వండి. దేవుళ్ళు నోటి నుండి అనకుండానే వరమిస్తారని విన్నానయ్యా. కింద పడ్డ చాలే గాని ఇక లే వెళదాం. ఎట్లాంటవా ఆ, ఎట్లాంటవా? లే వెళదాం. నీకు ముందు ఆడబిడ్డ పుడుతుందా మగబిడ్డ? మగబిడ్డ. వద్దు ఆడబిడ్డే. కాదు మగబిడ్డే. తొలి కాన్పు ఆడబిడ్డ అయితే సిరిమాలచ్చి కలకల్లాడుతూ వస్తుందంట. ఆడబిడ్డను కానీ చెయ్య. మగబిడ్డేనయ్యా. నా మాట వింటావా లేదా? సర్లే ఏదో ఒకటి పద పోదాం. బావా నువ్వు సప్పుడు చేయకు, కూసో. అమ్మా పద్మ, ఎంత కమ్మగా పాడావు.
చిచి ఇంకా ఉన్నాడంటారా? ఎక్కడ ఉన్నాడమ్మా? అంతా ఒకటి భ్రమ, పిచ్చి, మూఢత్వం. నువ్వెన్ని చెప్పినా ఎంతగా సమర్థించినా సృష్టిని ఎవరూ ఆపలేరయ్యా. అమ్మా, నాన్న, నాకు పీడబ్ల్యూడీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. చూసారా, నేను కష్టపడి సంపాదించిన నా డిగ్రీ ఎంత తొందరలో ఉద్యోగం తెచ్చిందో. ఇప్పటికైనా అర్థమైందా? నాకు ఉద్యోగం తెచ్చింది ఈ డిగ్రీ కానీ నీ దేవుడు కాదమ్మా. పిచ్చి తండ్రి, నీకేం తెలుసురా? ఆ తండ్రి ఎప్పుడు ఎక్కడుండి ఎవరితో ఏ పనులు చేయిస్తాడు ఎవ్వరికీ తెలియదు. అంతా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దయ కదండి? అవును జానకి, ఆ స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తాడో వీళ్ళు ఎప్పుడు మార్పు వస్తుందో. గోవింద గోవింద భజ గోవింద భజ గోవింద గోవింద భజ గోవింద భజ గోవింద భజ గోవింద 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 భజ గోవింద. ఏ బాబు, మీరందరూ అన్ని సౌకర్యాలతో సుఖంగా ఉంటున్నారా? ఏం సుఖం దొరా, ఎట్టి చాకరీ చేసి చేసి చచ్చిపోతున్నాం. ఊళ్ళో ఎవరి చెప్పినా ఇరిపించుకుంటలేదు. మీరు వచ్చారు, అంతా మీ దయ. ఈయనేం చెప్పారు? అలా వెళ్ళిపోయాను. బాగా చెప్పారా మా రాత్రాంత బాబు. ఇందులో ఎవరి ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం శాసనాల్లోనే వెట్టి చాకరీ నిర్మూలించింది. అమలుపరచడం పరచకపోవటం మీ చేతుల్లోనే ఉంది. మా బాగా చెప్పారు బాబు. వెళ్ళరా, మనమంతా ఒకటైతే ఎవరేం చేస్తారు? పదండి పదండి పదండి. బాబాయ్, నా మనవరాలు పద్మబాబు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే ఎండో అనా తాకకుండా పెంచుకున్నాను బాబు. ఆ బాబు, ఆఫీసులో వస్తున్నాడని విని వారం రోజుల నుంచి మీ బంగ్లాలోని పనులన్నీ చక్కబెట్టింది. అవన్నీ అయ్యగారికి ఎందుకు? అమ్మా పద్మ, ఆనందబాబు గారు అందరిలాంటాడు కాదమ్మా. వస్తాం బాబు. కమ్మని కలలో కనిపించి నెమ్మదిగా రమ్మని పిలిపించి తప్పుకొని పోతున్నావా ప్రేయసి? నీ విరహాగ్నిలో నేనెంత దహించుకుపోతున్నానో ఒక్కసారి చూసుకొని మేము. నువ్వేం భయపడకక్క. ఒక నాటకాలు ఆడేవాడు చచ్చి దీన్ని పట్టుకుని ఇలా హింసిస్తున్నాడు. పాపం, మంచి వయసు, ఎంత అందముండే లాభం మగనే మీద పడ్డాక. అవును బావా, కనపడ్డ ప్రతి ఆడదాన్ని కౌగిలించుకొని ప్రేయసి ఊర్వశి అంటూ పిచ్చిడైపోయింది. యాదగిరి గుట్టకు తీసుకెళ్లి 40 రోజులు ప్రదక్షిణాలు చేయించు. ఆ స్వామి దయతో అప్పుడే బాగైపోతుంది. అలాగే వెళ్ళండి. వచ్చారండి, మిమ్మల్ని ఉన్నపరంగా వచ్చినారండి. వచ్చిందా? ఊర్లోకి ఎవరు వచ్చినా సచ్చినా మనసు లేదే ముందుకు సాగదే కేసైనా. సంతానం, నువ్వు సక్కంగా ఇంటికి పో. నేను వెళ్తలే గాని నువ్వు అడ్డదారి తొక్కకుండా నేరుగా ఇంటికి వచ్చాయి. ఏంది అట్లా అంటావు? నేను అడ్డదోలు దొక్కుతున్నాను. సర్లేయా, తొందరగా. కాంట్రాక్టర్ బాబు, మన ఊరు కొత్త ఇంజనీర్ వచ్చాడు. ఆయన చాలా మంచోడంట. తినేది ముగ్గురు సొమ్ము, పాడేది పక్కింటి వాడి పాటన. మళ్ళీ వాడి పేరెత్తావంటే డొక్క చించేస్తాం. ఏ ఇంజనీర్ వస్తా నాకేం బే. అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, వీరు ఆనందబాబు గారని పీడబ్ల్యూడీ ఇంజనీరు. నమస్తే. ఉండనీకి ఇల్లు లేక, నడవనికి సరుకులు లేక, మనం పడుతున్న బాధలు చూసి ఇండ్లు కల్పించడానికే సర్కారు తరఫున ఈ ఊరికి వచ్చాను. వింటున్నారా? పనిలో పని. ఈ ఊళ్ళో ఉండే రావాలయాన్ని కూడా కాస్త బాగు చేయించారంటే భగవంతుడు పెద్ద పదవిని ఇస్తాడు మీకు. ఇలాంటి అనవసర పనులు నేను చేయను. గుళ్ళు బాగు చేస్తే వీళ్ళందరూ ఉండటానికి ఇల్లు దేవుడు ఇస్తాడా? ఇల్లే కాదు బాబు,
మనిషికి కూడు గుడ్డ సర్వం ఇచ్చేది ఆ సర్వాంతర్యామే కదా. మీరంతా మాయకులు అన్నిటినీ గుడ్డిగా నమ్మేస్తారు. మనం కష్టపడి పనిచేసి మన భవిష్యత్తును మనం సరిదిద్దుకోవాలి గాని గుళ్ళు గోపురాలు యజ్ఞాలు యాగాలు వంటి మూఢ నమ్మకాలతో అసమర్థులు కాకూడదు. అంత సులభంగా మారతాయనుకోకండి సారు, ఇవన్నీ తుప్పు పట్టి ఉన్న బుర్ర. అయితే మీరు కూడా నేనేంది ఆకాశం మీదకి లూడి పడ్డానా? ఈ ఊర్లోనే కూర్చున్నా. ఏం మార్చినా మా ఇంట్లో కానీ ఫ్రెండ్లాలు మారవారు. ఇక బాగానే పోదామంటారా? సంతానం ఎలా పాల లేకుండా అమ్మ అయ్య అంటే ఏడికెళ్ళి తెచ్చేది. ఎన్నేళ్ళు అయినా నీ అమ్మ అయ్య పోయి? అది కదయ్యా, కడుపులో నొప్పులు ఎక్కడ ఎక్కడ చేటయ్యది. కడుపులో నొప్పి అయితే కాళ్ళు పడతావేటయ్యా? కడుపులో నొప్పా? నేను సరిగ్గా అదే అనుకున్నా. ఏదైనా చూడండి. పచ్చిపోయ్యా, నొప్పులు కడుపులో అయితే ఏటయ్యా నువ్వు చూసేది? ఓహో అదా, కడుపులో నొప్ప. ఇంకా పోయిపోయి నొప్పులు అనుకున్నా. ఎలా కొలముందా? తొందరగా పోయి రామక్కను తీసుకురా. ఇప్పుడే కావాలా? బాగా తొందరగా వెళ్ళకుండా పడుకో. చూడమ్మా, ఈ మాత్ర వేసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. కానీ అప్పుడప్పుడు వాంతులు కూడా వస్తాయి. వాంతులు రాకుండా మందిచ్చిపోరావా? మరేం పర్వాలేదమ్మా, అదే తగ్గుతుంది. ఎందుకని? నువ్వు తల్లి కాబోతున్నావు. ఒళ్ళు జాగ్రత్తగా చూసుకో. నేను అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాను. బరువు పనులు ఏం చేయకు. ఎంత చల్లని మాట చెప్పావు రావక్క. ఏమయ్యా, ఎన్నాళ్ళకయ్యా? ఎన్నాళ్ళకి నీ కడుపులో పెట్టబడ్డది. అవి రావులకి 10 రూపాయలు ఇచ్చొస్తా. ఎన్నాళ్ళకయ్యా? అవునవును, ఎన్నాళ్ళకి ఏమయ్యా, మళ్ళీ చూస్తుంటే ఆనందంతో నా గుండె పగిలిపోతుంది. నాకు కడుపులో తిప్పుతోంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే నా గుండె చెరువైపోతుంది. ఎందుకే? రేపటి నుంచి నేను బరువు పనులు చేయకూడదు, రామకు చెప్పిందిగా. మరేమో రేపటి నుంచి మంచం దిక్కకూడదయ్యే, వంట పని చేయకూడదయ్యే. మరి ఏం చేయమంటారు? అయ్యో, ఇంట్లో వంట వార్పులతో బయట తీర్పులతో చేతి నిండా పని అయిపోయింది. వచ్చిందిరా దేవుడు. వాంతి వస్తున్నట్లుందయ్యా. అప్పుడే వాంతురా? ఓకే, ఇంకా కొంచెం చిన్న సైజు ఉండాలి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇంట్లో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు స్టోన్ కట్టర్ అంటే స్టోన్ కట్టర్ ప్లాంట్ కాంట్రాక్టర్. 24 అవర్స్ కాంట్రాక్టింగ్ వర్క్ లో సతమతం అవుతూ ఉంటారండి. అదే నా పేరు రమభిక్షం. మా మేనేజర్ గారు. అది మీరే చెప్పండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్. ఏం పద్మ ఇక్కడ ఉన్నావు? 3 రోజుల నుంచి బంగ్లా వైపు కూడా రాలేదే? ఎందుకు రావాలి? ఎవరి కోసం రావాలి? నా కోసం. నువ్వు లేని ప్రతి నిమిషం ఒక యుగంలా గడిపి ఈ ఆనంద్ కోసం. అంటే? అవును పద్మ, ఏనాడైతే నిన్ను చూశానో ఆనాడే నిన్ను నా మనసులో నిలుపుకున్నాను. బాబుగారు. నిజం పద్మ, మనసు విప్పి నీతో మాట్లాడాలని, వెచ్చని నీ ఒడిలో కరిగిపోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను. మన విషయం మా అమ్మా నాన్నకు ఉత్తరం కూడా వ్రాశాను. బాబుగారు, మీరు మగవారు కాబట్టి మనసు విప్పి చెప్పగలిగారు. అమృత భాండానైనా అగ్నిగుండానైనా ఆడది మనసులోనే దాచుకుంటుంది. అంటే అమ్మ దొంగ ఏమో అనుకున్నాను. నా మనసును దొంగిలించి దోబూచులాడుకుని చివరికి నాతోనే చెప్పించావన్నమాట. అవును, మీరేదో క్యాంప్కి వెళ్తారని. అవును, 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఈ లోపల మా అమ్మా నాన్న కూడా రావచ్చు. ఊరు నుండి తిరిగి రాగానే
మీ తాతయ్యతో మాట్లాడి ఒప్పించి ఈ దేవిని శాశ్వతంగా నా దాని బంగారు మా పద్మ ఉయ్యాలో చూడమ్మా, ఇంజనీర్ ఆనంద్ బాబు గారు ఉండేది ఇక్కడేనమ్మా? అవునండి. మీరు ఆనంద్ తల్లిదండ్రులు. నమస్కారం అండి. బాబు గారు చుట్టుపక్కల ఊళ్ళు చూడడానికి వెళ్ళారు. 2-3 రోజుల్లో వచ్చేస్తారు. రండి. చంద్రయ్య, ఆ సామాన్ తీసుకురా. పదండి. రండమ్మా, కూర్చోండి. ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు, నీ పేరేమిటి? పద్మ. బాగుంది. మీరు స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. ఈ లోపల వంట చేస్తాను. ఆ అమ్మాయిని చూశారా? ఎంత వినయం, ఎంత విజేత. పల్లెటూరులో పుట్టి పెరిగిన పట్నం పిల్లల ఎంతో ముచ్చటగా ఉంది. అవును, ఇలాంటి పిల్లేనండి నాకు కావలసిన కోడలు. చాలే కనబడ్డ వాళ్ళందరినీ కోడలు చేసుకుంటాను మురిసిపోకు. ఆ అమ్మాయి అదృష్టం అలా ఉంటే అలా జరుగుతుంది. అవును, ముందు సానా బయలుదేరుతావు లేదా? నువ్వు వెళ్ళొచ్చేసరిగా యాదగిరి కొట్టుకెళ్ళి రావచ్చు. ఓయబ్బో, మీరు వెళ్ళొచ్చేసరికి అన్నవరంలో అర్చన చేసి రావచ్చుగా. నన్ను ఏదో ఒకటి అంటే గాని మీకు తోచదు. అమ్మా పద్మ, పిలిచారమ్మా? ఈ ఊళ్ళో గుళ్ళు గోపురాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? చాలా ఉన్నాయమ్మా. సాయంత్రం వెళదాం. బ్రతికించావమ్మా. నువ్వు స్నానానికి వెళ్ళిరా. నేను వెళతానులేండి, దానికి మీ సిఫారసు ఏం అక్కర్లేదు. ఓ రా పద్మ. ఎవయ్యో, నేను ఇప్పుడు రాలేని పోయి మీ బియ్యం పెట్టినా అదంతా తర్వాత చేసుకోవచ్చులేయ్యా. ఏంటి నెమ్మదిగా నెమ్మదిగా. కడుపుతో ఉన్నోళ్ళకి ఏవేవో కోరికలుంటాయని ఎక్కడైనా విన్నావా? కడుపుతో ఉన్న వాళ్ళకి కోరికలు ఉంటాయని మాత్రం విన్నా. నిజమే. ఇంతకీ ఇంకొకటి సంగతి మనకి ఎందుకయ్యా? నా కోరికల గురించి అడగవే. నీ కోరికల సంగత చెప్పే, తీర్చేస్తా. అయితే పెద్ద కంపెనీలో సీతాఫల పండ్లు, కొన్ని పొడి ఘాటివి గట్టివి తేగలు తెచ్చిపెట్టి. సత్యమురా దేవుడా, కడుపు అనుకుంటేనే ఇన్ని కోరికలు పుడుతున్నాయి. నిజంగా కడుపు అయితే వద్దురా దేవుడా, తగోళ్ళు కూడా వద్దు. ఏమయ్యో, నువ్వెంత మంచోడివయ్యా. అవు మంచోడ్నే. ఏమయ్యా, నాకేదో ఈ కారంగా ఉందయ్యా. వాంతి వస్తున్నట్టుంది. బయటికి తీసుకెళ్ళిపోతా పద. పద్మమ్మ, మీ తాతను పాము గడిచింది. గుట్ట మీద పడి ఉంటాడు. నువ్వు త్వరగా వెళ్ళమ్మా. ఏమండి, మీరు కాస్త సాయం వెళ్ళండి. అమ్మా, నేనున్నాగా, నా ఇంటి తీసుకొస్తా. వెళ్ళొస్తానమ్మా. గుర్తు పెట్టుకున్నావే, పర్వాలేదు. ఇక్కడ వేరే ఎవ్వరూ లేరు. బండ పరుపు మీద భలేగా ఉంటుందని రప్పించా. ఇదంతా నీ పన్నాగా ఉన్నమాట. నీకోసం ఏమైనా చేస్తాం. బాబాయ్
బాబు బాబా రాండి పద్మ బాబు బాబు పద్మ అమ్మ పద్మ ఇదేనమ్మా నీకు రక్షమ్మా బాబు బాబు ఎవరో మారిపోయారు. బంగారు లాంటి ముసలి కొట్టలు పెట్టుకుంటారు. అమ్మగారు మంచి వాళ్ళకి అన్ని కష్టాలు కలిగిస్తాడా దేవుడు. ఏం చేస్తా, నీ తాతయ్య పోయినా మేమున్నామమ్మా. నిన్ను చూసినప్పుడే మా కోరగా చేసుకోవాలనే ఉద్దేశాన్ని కలిగించాడా దేవుడు. అవునమ్మా, నీలాంటి ఉత్తమరాలు మా ఇంటి కోళ్ళగా రావటం నిజంగా మా అదృష్టం. బాబుగారు అమ్మగారు. బాబుగారు అమ్మగారు కాదు, మావయ్య అత్తయ్య అని పిలు. అవునమ్మా. అత్తయ్య. ఇంకొకసారి పిలు. అత్తయ్య. దీర్ఘసుమంగళి భావ. ఈ పిలుపు కోసమేనమ్మా ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నా. స్వామి, ఈ అభాగ్యురాలి జీవితంలో ఒక్కసారిలా నిండు పుణ్యమి వెన్నెల కురుస్తుందనుకోలేదు. అంతా నీ మహిమే. పద్మ, ఎందుక కన్నీరు? కన్నీరు కాదండి, ఆనందం. ఏ జన్మలో ఏ పూజలు చేశానో నాలాంటి అభాగ్యురాలికి మీ నీడ దొరికింది. నీడ కాదు పద్మ, తోడు. ఒకరికొకరు తోడుగా ఉంటూ తుది వరకు పట్టిన చేయి వదలకుండా ప్రకృతి సౌందర్యాల్లో. ఏమండి, మీదెంత మంచి మనసండి. నేను ప్రతినిత్యం పూజించే దైవ స్వరూపం మీలోనే ఉంది. పిచ్చి పద్మ, ఈ రూపాలు స్వరూపాలు మాని మంచి మనసున్న మనుషుల్లాగా జీవితాంతం ఇలాగే హాయిగా గడుపుతాం. ఇక్కడ దగ్గర నిలిచింది. కూలీలు కాపాడండి. మీరే కాపాడాలి బాబు. అక్కడ తవ్వద్దంటే అక్కడ దేవుడు దేవుడు అంతే. ఏ మీరందరూ ఇక్కడ ఉన్నారే? ఉండకేసేయమంటారు కదా. తవ్వకాల్లో పెద్ద బండ పడ్డదే. ఆ బండ మీద గుణపం వేస్తేనే కన్ను మీద ఎదిరిపోతుంది.
అంతేకాదు దొరా ఆ బండ మీద దేవుడు బొమ్మ కూడా చూసిందరా. అందుకని మేము అసలుతామలేందరా ఆ తనకండి మరి కావాలంటే మీరే చూడండి, నిజమేమిటో మీకే తెలుస్తుంది. దొరగారు చూపించు. అయితే ఆ బండ సంగతి ఏం చేద్దామంటారండి? వీలేదు, వెంటనే ఈ ఊళ్ళో పక్క ఊళ్ళో ఉండే కూలీలందరినీ పిలిపించి ఆ బండను ముక్కలు చేయించండి. వాళ్ళ వల్ల కాకపోతే పట్నం నుంచి బుల్డోజర్లు తెప్పించి ఆ బండను పెకిలించే బాధ్యత మీది. అన్నారు అంటారు, సరిగ్గా అదే అంటారు అనుకున్నా. ఇప్పటికే ఏ జన్మలో ఏ పాపం చేసిందో నా సంతానానికి సంతానం లేకపోయా. ఇది ఒకటి అండి మళ్ళా కానివ్వండి, పాపం పుణ్యం అంతా మీదేనే, నాదేమున్నది వస్తా. నమస్తే, రండి కూర్చోండి. పురమాయించిన పని ఎంతవరకు వచ్చింది? సరిగ్గా అదే అడుగుతారు అనుకున్నా, కానీ మధ్యలో ఆ కానీ ఏమిటండి, ఎంతవరకు వచ్చింది? చెప్తాం. వడ్డెర వాళ్ళు ఆ బండ దగ్గరికే రామన్నారు, బుల్డోజర్ వాళ్ళు మాకు బుద్ధి లేదా అన్నారు. నోను, ఎవరేమన్నా ఆ బండను మాత్రం అక్కడే ఉంచి అందులో కనబడే స్వామికి ప్రాణప్రతిష్ఠ చేయించి చిన్న ఆలయం ఒకటి నిర్మించాలని ఈ ఊరి ప్రజాభిప్రాయం. అవును బాబు, దేవుడికి దిక్కు లేకపోతే ఇంకా ఈ మనుషులకు దిక్కెవరు బాబు. అందుకే అక్కడే ఆలయాన్ని నిర్మించాలని మేమంతా అనుకుంటున్నాం బాబు. వేయలేదు, ఆ స్థలం పేద ప్రజలకు ఇల్లు కట్టడానికి ఏర్పాటు చేయబడింది. అక్కడ ఇళ్లే కట్టాలి కానీ గుళ్ళు కాదు. ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో మేము నిర్ణయిస్తాం. మీరు వెళ్ళండి. అంతే, కలికాలం అంటే ఇలాగే ఉంటుంది. నాస్తికత్వం, అధర్మం, అక్రమం. యాండి దర్శనం చేసుకొద్దాం, రండి రండి. చూడు పద్మ, నాకు ఇలాంటివంటే ఎప్పుడు ఇష్టం ఉండదు. మనిషి స్వశక్తి మీద ఆధారపడాలి కానీ దేవుళ్ళు దెయ్యాలనే మూఢనమ్మకాల మీద కాదు. అబ్బా, మరీ ఇంత నాస్తికులైతే ఎలా అండి? సరే, మీరు రాకపోతే నేనే వెళ్ళొస్తాను. మన ఇద్దరి పేరు మీద దేవునికి అర్చన చేయించొస్తాను. ఇక్కడే ఉండండి. పేర్లు, అర్చన, దేవుళ్ళు. అమ్మా, అయ్యో అయ్యో, అమ్మా అయ్యో, ఎవరైనా కాస్త లేపండి బాబు. ఏనాయనా, కాస్త లేపమంటే అంత విసురుకుంటావేం బాబు? లేపు బాబు. లేపు నాయనా. వెళదా? చెమట్లేమిటి? ఏమిటండి? ఏమైంది? అరే, ఇతనెవరు? లే తాత, లే మెల్లిగా. రా. ఇక్కడ కూర్చో. అమ్మా అమ్మా, మోకాళ్ళ నొప్పులతో, ఆకలి మంటలతో అడుగు ముందుకు వేయలేక అలిసి పడిపోయాను. కాస్త ధర్మం చేసి పుణ్యం కట్టుకో అమ్మా. అమ్మా. యాండి, ఇట్రండి. తీసుకో. ఈ రూపాయి నాకెందుకయ్యా? ఏ కుట్లనైనా కాసిన అటుకులుంటే తెచ్చిపెట్టు నాయనా, నడిచే ఓపిక లేదు. అయ్యో పాపం. యాండి, వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. చూడు తల్లి, ఆ గిన్నె కొంచెం తెచ్చిపెట్టి పుణ్యం కట్టుకో అమ్మా. అమ్మా. ఇదిగో తాత. మంచి మనసమ్మా. అరే, కింద పడిపోతాయి. నేను తినిపిస్తాను తాత. అమ్మా, ఎక్కడి నుంచైనా కాసిన మంచి నీళ్ళు తెచ్చి తాగేసు. వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. అమ్మా,
దంపతులిద్దరూ చల్లగా ఉండాలి. అంతా మీ ఆశీర్వాదం. రా వెళదాం. ఏమండి, ఇవాళ స్వామి దర్శనం ఎంతో బాగా జరిగింది. సర్లేరా. ఆనందబాబు, ఇంత చిన్న వయసులోనే పెద్ద పదవిలోకి వచ్చారు. మంచి పేరు గౌరవం పెంచుకున్నారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆ దేవుడంటే మీకెందుకండి అంత ద్వేషం? గతాన్ని తలుచుకుంటే బాధ తప్ప దేవుడు లేదు, దెయ్యం లేదు. డాక్టర్ గారు, ఏమిటి మరి నా కడుపు గురించి ఏం చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? చెప్పేందుకే ఉందమ్మా, నీ కడుపులో ఉన్నది బల్ల గాని పిల్ల కాదమ్మా. అక్క, పిల్ల కాని బల్లంటే బల్లులా పిల్లులా కాదు, నల్లులు. నీ తలకే. సంతానం సంతానం సీతాఫలాలు తేగలు తెచ్చింది. నువ్వు నోట్లో ఏంది? సంతానం సీతాఫలాలు తేగలు తెచ్చింది, కావలసిన తిను. ఇంకెందుకయ్యా సీతాఫలాలు? ఏమే తీసుకొచ్చావులే బా. ఇన్నాళ్ళు కడుపులో ఉన్నది పిల్ల కాదు బల్లది. ఆ పెళ్లి పెట్టకులేని డాక్టర్ చెప్పింది. దాని మొహం దానికే వెనుక, పల్లనో పిల్లనో దానికైతే పెళ్లే కాదే. ఏమండి, కాఫీ? అక్కర్లేదు. మీకు పూజలు పునస్కారాలు ఇష్టం లేదని తెలిసి కూడా నేను గుడికి వెళ్ళొస్తూనే ఉన్నాను. నా తప్పు క్షమించండి. తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దాన్ని. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. నమస్తే. ఏమిటి అందరూ ఒకేసారి కట్టకట్టుకుని వచ్చారు? ఆనందబాబు, ఆ బండ మీద వెలిసింది లక్ష్మీ నరసింహ స్వామేనయ్యా. మా కళ్ళతో చూశాక ఇక అనుమానానికి ఆస్కారమే లేదు. చూడండి అన్నపూర్ణమ్మ గారు, అనవసరంగా నా పనుల్లో ఆ దేవుణ్ణి చేర్చకండి. అక్కడ తప్పనిసరిగా దేవాలయం నిర్మించి తీరుతాం. దానికి కావలసిన చందాలన్నీ మేము అందరం ఇస్తాం. సరిగ్గా నేను అదే అనుకున్నాను అనుకోండి. అయినా సర్కారు వాళ్ళు కట్టించే ఇళ్లకు స్థలాలు వగైరా ఎట్లా? నేను ఏర్పాటు చేస్తాను. కట్టబోయే దేవాలయానికి తూర్పున ఉన్న నా భూమినే దానం చేయాలని నిర్ణయించుకున్నాను. ఎంత సవలమని చెప్పారమ్మ గారు. తప్పనిసరిగా దేవాలయం నిర్మించి తీరుతాం. దానికి కావలసిన చందాలన్నీ మేమే ఇస్తాం. మీరు చేసే మానవ సేవని మేము మాధవ సేవగా భావిస్తామండి. ఇంకేం ఆనందబాబు, ఎన్ని ఎకరాలు కావాలో తీసుకుని ఎన్ని ఇళ్లు కట్టించాలో కట్టించండి. చూడండి మున్సిపల్ గారు, ఈ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ ఈ వైపుకి ఇక్కడ వరుసగా కట్టించి. నమస్తే నమస్తే. మీరందరూ ఈ పనులు త్వరగా ముగించాలా? ఇచ్చిన గడువుల పని పూర్తి చేయాలని ఇంజనీర్ సాబ్ అంటుండు. ముచ్చలు పెట్టకుండా. ఏమిటత్తయ్యా, ఏమైంది? ఏం లేదమ్మా, ఇవాళ నరసింహ జయంతి. ఏదైనా పిండి వంట చేసి దేవుడికి నైవేద్యం పెడదామంటే ఆ పొయ్యి ఒకటే పొగ. మీరెళ్ళండి అత్తయ్య, ఆ నైవేద్యం ఉంటేదో నేను చేస్తాను. వెళ్ళి కూర్చోండి. మిస్టర్ ఆనంద్, అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారంగా వర్క్ జరుగుతుంది. ఎస్ సార్. వేరే ద ప్లాన్ ఇంటి దగ్గర ఉంది సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఓకే ప్లీజ్. మన ఇంజనీర్ సాబు బడే హుషారు ఉన్నాడు. మంచి కూరని పంపించిండు. పనులు గిట్ట మంచిగా చేపిస్తుండు. పర్లే. ఇందుగలడందు లేడని సందేహము. వంట పూర్తయింది అత్తయ్య. నేను చీర మార్చుకుని గుడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొస్తాను. నా తల్లి, అంతకంటేనా? త్వరగా వెళ్ళు. ఇవాళ జయంతి కదూ, చాలా మంది జనం ఉంటారు. జాగ్రత్త. అలాగే అత్తయ్య. నరసింహస్వామి ఓ నరసింహస్వామి, నరసింహస్వామి ఓ నరసింహస్వామి, నరసింహస్వామి ఓ నరసింహస్వామి, నరసింహస్వామి ఓ నరసింహస్వామి. చుట్టూరా గుట్టలు ఎన్నెన్నో ఉన్నను, ఈ గుట్ట గుహ నీకు నచ్చిందా స్వామి? ఈ గుట్ట గుహ నీకు నచ్చిందా స్వామి? నరసింహస్వామి, నరసింహస్వామి ఓ నరసింహస్వామి. మా బాధలన్నిటిని మాయం చేస్తావని నిన్నే నమ్ముకొని నీ గుట్టకు చేరాము, నిన్నే నమ్ముకొని నీ గుట్టకు చేరాము. నరసింహస్వామి ఓ నరసింహస్వామి, నరసింహ
నరసింహస్వామి నరసింహస్వామి ఓ నరసింహస్వామి. పద్మ ఎక్కడికి వెళ్ళింది? ఏమిటి బాబు ఇవాళ నరసింహ జయంతి అని ఇప్పుడే గుడికి వెళ్ళింది. ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? చూడు ఈ ప్లాన్ కాగితాలు ఎలా తగలబెట్టిందో. అయ్యయ్యో, ఇందాక పొయ్యి మండకపోతేను ఏవో 4 చిత్తు కాగితాలు అవి తీసి తగలబెట్టింది. వాటిల్లో ఇవి కూడా ఉన్నాయి కాబోలు. పాపం చూడక చేసిందిరా. పాపం అట పాపం. ఒకవైపు ప్రాణాలు పోతుంటే ఈవిడి గారికి దేవుడు పిచ్చి ఎక్కువైంది. ఏమై భిక్షం? అయ్యా, అందరికీ కొలతల ప్రకారం వర్క్ జరిగాకే డబ్బులు ఇవ్వాలి. అది మీరు చెప్పాలా? మరో మాట, అయ్యా. పడుచు పిల్లల్ని ఎండలో మాడనివ్వకు. ముడుచుకుపోతే నేను చూడలేను. అది మీరు చెప్పాలా? పని దొంగల్ని పసిగట్టి నా దగ్గరికి పంపించు, వాళ్ళని నేను చూసుకుంటాను. అది కూడా మీరు చెప్పాలా? అన్నింటికీ నేను ఉన్నానుగా, మీరెళ్ళి నిశ్చింతగా మీ పనులు చూసుకోండి. క్యారియర్. ఏమండి ప్రసాదం తీసుకుంటా. ఏమిటండి ఏమిటిది? ఈ ప్లాన్ తగలబెట్టి నలుగురులో నా బ్రతుకు నవ్వులు పాలు చేస్తావుగా? అది మీకు పనికొచ్చే కాగితాలని నాకు తెలియదండి. అయినా ఆవేశంలో స్వామివారి ప్రసాదం నేలపాలు చేశారు. నేలపాలైంది ప్రసాదం కాదే, నా పరువు ప్రతిష్ట. రేపటి నుంచి గుమ్మం దాటి గుడని దేవుడని బయటికి వెళ్ళా నీ ముఖం కూడా చూడను. భర్తగా శాసిస్తున్నాను. నీకు మొగుడు కావాలో ఆ దేవుడు కావాలో ఆలోచించు. లక్ష్మీ నరసింహ, ఏమిటి పరీక్ష? బావా, మీ చెల్లిని యాదగిరి గుట్టకు తీసుకెడుతున్నాను. మంచి దాస. ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దయతోని పార్వతికి అక్కడే బాగైతుంది. నువ్వేం ఫికర్ చేయకు, పోయిరండి. గుమ్మం దాటి గుడని దేవుడని బయటికి వెళ్ళావో నీ ముఖం కూడా చూడను. భర్తగా శాసిస్తున్నాను. నీకు మొగుడు కావాలో ఆ దేవుడు కావాలో ఆలోచించుకో. ఇదేనా మీ ప్లాన్? ఇది ఎక్కడ దొరికింది? ఆఫీసులోనే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తూపులు కావే మారుని తూపులు. ఏందేంది మళ్ళీ చింతకాయలు తినాలి బుద్ధి పుట్టిందా? ఈసారేనా? నిజమేనా? పాపం ఏమీ తెలియని పసిపిల్లోడు ఉన్నాడే, దేవుడు ఉన్నాడు. ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకున్నా నా మొర విన్నాడు. నా అలిని సోలాలిగా చేశాడు. బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా సరే గుట్ట మీదే నామకరణం చేస్తానన్నా అక్కడే చేస్తా. ఇగో మాట తప్పవుగా. చూస్తావుగా నా పట్టు. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఎవరు లేనట్టున్నారే. ఆనంద్ గారు లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. మరేమి, అసలు నేను వచ్చింది నీకోసమే. అరిచావా గప్చిప్గా కరిచా? దుర్మార్గుడా, మళ్ళీ ఇంకొకసారి ఇంటి వైపు కన్నెత్తి చూసావంటే నీ అంతం చూస్తాను. అంతం అందిస్తావా? దుర్మార్గుడా, ఎంత దౌర్జన్యాన్ని కొడిగట్టావురా. ఈ క్షణంలో ఆయనే ఉంటే నీ ప్రాణం నిలువునా తీసేవారు. బ్రతికిపోయావు. పో పో ఇక్కడి నుంచి. మళ్ళీ ఇంకొకసారి వస్తాను. ఎలా తప్పించుకుంటావో చూస్తా. మేనేజర్ భిక్షం, అయ్యా, నేటి నుండి కాదు ఇప్పటి నుండి 20 పాళ్ల ఇసుకకు 1 తట్ట సిమెంట్ కల్పించండి. ఆ పద్ధతి మిక్సింగ్ తోనే కదండి ఇవన్నీ కట్టిస్తున్నాం. వెరీ గుడ్. నేటి నుండే నీకు 2% కమిషన్ కూడా పెంచాను. అది మీరు చెప్పాలా? నేను ముందు నుండే 10% తీసుకుంటున్నాను కదండి.
నీ పనంతా అడ్వాన్స్ లోనే సాగుతున్నట్టుందే. నేను తమకంటే అడ్వాన్స్ గా పుట్టాను కదండి. అదిగో ఇంజనీర్ ఆనంద్ గారు ఇటే వస్తున్నారు. రావడమే మంచిది, స్వయంగా చూస్తారు మన కన్స్ట్రక్షన్ వర్క్స్. అది మీరు చెప్పాలా? మిస్టర్ శేఖర్, సిమెంట్ ఏ పాలలో కల్పిస్తున్నారు? అది నీకు అనవసరం. నువ్వు అడిగే ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే పైనుంచి ఇంజనీర్ని పిలిపించుకుని చూపించు. అంతవరకు వచ్చిన తర్వాత ఇక లాభం లేదు. ముందు పనులు ఆఫ్ చేయించండి. ఆపమని అడిగి నువ్వెప్పటికి ఆ పై జేజమ్మ దిగి రావాలి. అప్పుడు ఆ పని ఆఫ్ చేయాలి. అండర్స్టాండ్? శేఖర్, గప్ చిప్గా వెళ్ళు. భిక్షం, అది మీరు చెప్పాలా? అయితే మీరు వాళ్ళ మనిషి అన్నమాట. అది మీరే చెప్పాలి. ఆనందబాబు, పెద్దయ్య గారికి పక్షవాతం వచ్చింది. అమ్మగారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. రండి బాబు, రండి. భిక్షం, ఎలా ఉంది మన ఘాటైన మాత్ర? అది మీరు చెప్పాలా? నిన్నగాక మొన్నొచ్చి నాకే ఎదురు తిరుగుతాడా కుర్ర కుంక? అంత ధైర్యం ఉన్న మనగాడెవడు బాస్? ఇంకెవడు? ఆ ఇంజనీర్ ఆనంద్. మీ దారికి అడ్డుస్తున్నా బాస్. ఈడ్చుకొచ్చి మీ పాదల ముందు పడేస్తాను. వీలు చూసుకుని గప్ చిప్గా. అండర్స్టాండ్? అది నాకు వదిలేయండి బాస్. సరుస్తా నా జబ్బ, చూసుకోండి నా దెబ్బ. వస్తా బాస్. పాపం కాలు చేతితో పాటు నోటి మాట కూడా పడిపోయింది. డాక్టర్, నేను ఊళ్ళో కూడా ఉండటం లేదు. నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, నేను రోజు చూస్తానుగా. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. పద్మ, ఏమండి, త్వరగా వచ్చేస్తారు కదా? అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. తరతరాలుగా తరగని ఆస్తి ఉన్నా, ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఇల్లాలు ఉన్నా, ఎందుకో ఈ బానిస ఉద్యోగం. ఎంత చెప్పినా వినకుండా ఆ ఉద్యోగాన్ని పట్టుకుని ప్రాకులాడుతున్నాడు. అంతా దేవుని దయ. అత్తయ్య, అవునమ్మా, ఏనాడు చేసుకున్న పుణ్యము నీలాంటి కోడలు దొరికింది. మీ మామగారి ఆరోగ్యం ఎలా బాగుపడుతుందా అనే బెంగ తప్ప నాకు మరో ఆలోచన లేదమ్మా. పూజ అయిందా? అయిందత్తయ్య. ఆ ఇంజనీర్ ఆనంద్ గారు ఊళ్ళోకి అడుగు పెట్టగానే గప్ చిప్ కానీ సఫా చేయాలరా. చూపించాలా మన దెబ్బ. ఈ దెబ్బట్టుకెళ్ళి పని చేయండి. అట్లా గురు. స్వామి, వారెక్కడున్నా క్షేమంగా ఉండాలి. బాబు, ఓ బాబు, ఏంటి బాబు ఇషారంగా ఉన్నారండి? ఏం జరిగింది బాబు? ఏం జరిగినా నువ్వేం చేయగలవయ్యా? ఈ రోజులో ఎవరిని నమ్మటానికి వీలేదు. వాళ్ళని వీళ్ళని ఎందుకులే బాబు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఆ అన్నే నమ్ముకుంటే పోవాలా? నువ్వు ఒక్కడవే తక్కువ చెప్పడానికి. సర్లే.
శుభ్రంగా ఉండాలి బుల్లోడా. ఇవాళ ఆ దేవుని దయ ఉండబట్టి పెద్ద గండం తప్పింది. దేవుడి దయ సమయానికి వచ్చి చేతికర సహాయం చేసి గండం తప్పించింది నువ్వు గానీ ఆ దేవుడు కాదయా. నాకు కావాల్సింది నీలాంటి సాటి మానవుల అండదండి. నమ్మిన ప్రతివాడికి ఆయన అండ ఉంటదయ్యా. ఇది మిస్టర్ శేఖర్, ఏమిటి మిక్సింగ్ అండ్ వాట్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఇస్ దట్? దానికి నన్ను ఏం చేయమంటారు సార్? అన్నింటిలోనూ భాగస్థులుగా ఉన్న మీ అసిస్టెంట్ ఇంజనీర్ ఆనంద్ గారు ఎలా చెప్తే అలా చేస్తున్నాం. ఏమంటావు మేనేజర్? అది మీరే చెప్పాలి. ఆ క్షణాలు అంతే కదండి. ఇదంతా అబద్ధం సార్. నేను ఎందులోనే భాగస్తుని కాదు, నాకేం తెలియదు. ఇంతకు ముందు ఇదే ప్రశ్న నేను అడిగితే నీ బాబుతో చెప్పుకోమని బెదిరించాడు. మీతో రిపోర్ట్ చేయాలనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు. అంతటితో మాకు రిపోర్ట్ చేయక కోరుకున్నారు? మిస్టర్ ఆనంద్, మీ ప్రమేయం లేకపోతే నో నో ఐ అండర్స్టాండ్. అది ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాం. యూ కెన్ గో. ఓకే సార్. ఇంజనీర్ గారు, మీరింత మంచివారని అనుకోలేదు సార్. అందుకే ఉన్నది లేనట్టు కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పవలసి వచ్చింది. క్షమించండి సార్. మీ కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను సార్. మీద పనులన్నీ ఆపేయండి ప్లీజ్. నథింగ్ డూయింగ్. చూసావా మేనేజర్, ఆ ఇంజనీర్ గారి గప్ చిప్గా ఎంత పని చేశాడో? అది మీరు చెప్పాలా? ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడని అన్నవాడు ఎన్నడైన కన్నాడా? ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడా దేవుడు, ఉన్నాడా? పూటలు పూజిస్తే ముంచేస్తాడా? తెంచుకున్న బంధాలను తెంచేస్తాడా? నీరు లేక ప్రాణాలను తీసేస్తాడా? నీరు నింపి కడలినంత ఉప్పుమయం చేస్తాడా? ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడని అన్నవాడు ఎన్నడైన కన్నాడా? ఉన్నాడా దేవుడు, ఉన్నాడా? వెలిగే జ్యోతికి వింత కొడిని తడతాడా? మలిగే దీపానికి వెలుగెంత ఇస్తాడా? మనసుతో తనువును తెలుగులాడమంటాడా? ముడివేసి రెంటిని విడదీసి చూస్తాడా? ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడా దేవుడు, ఉన్నాడా ఉన్నాడని అన్నవాడు ఎన్నడైన కన్నాడా? ఉన్నాడా దేవుడు, ఉన్నాడా? మంటలు మంటలు, చంపకు చంపకు, వద్దు వద్దు, కొట్టకు కొట్టకు కొట్టకు. या अल्लाह, नरसिंह स्वामी मुझे बचा लो अल्लाह, मेरे तकलीफ दूर कर दे परवरदिगार, मेरे परवरदिगार। या अल्लाह नरसिम्हा स्वामी, तेरा लाख लाख शुक्रिया मेरे परवरदिगार, शुक्रिया शुक्रिया मेरे परवरदिगार, शुक्रिया। అబ్బా జర మెల్లగానయ్యా. అబ్బా చిక్కుపడ్డది. మున్సబ్ గారు, మున్సబ్ గారు, ఎవరు అది? యాదగిరా, జనాగు ఇప్పుడే ఇప్పిన దస్త్రం. ఉన్న మున్సబ్కి ఎలాగూ పోయిందే.
ఇంకా నీ పెళ్ళాన్ని దగ్గర చేసుకో కోలువు వస్తా మెల్లగా మెల్లగా బొట్టు ఉంది, కాటుకుంది, పౌడర్ ఉంది, వెనక్కి తిరుగు. పూలు ఉన్నాయి. నా సంతానానికి సంతానవతివి కాబోతున్నా నా సంతానమా, ఎంత ముద్దు వస్తున్నావే. జాగ్రత్తగా దాచుకో, పొట్ట దిట్టి తగలగలదు. మెల్లగా. సూరమ్మ విన్నావా ఈ విడ్డోరం? ఇంకా చెప్పండి. అదే ఆ పద్మ లేదు, ఆ ఇంట్లోనే ఉందిగా. ఉంది, ఇంకెన్నాళ్ళు ఉంటుందిలే. ఎవడో కాంట్రాక్ట్ చేద్దరట. ఆడిని ఈవిడ గారిని కలిపింది ఆడ దగ్గర పనిచేసి మేనేజరేనని ఊరంతా కోడై కూస్తూ ఉంటే చెవులు తీసుకున్నావటే. నిజమేనా శేషమ్మా? మరింత భాగవతం జరుగుతుంటే ఆ మగాడు ఎట్లా ఊరుకుంటున్నాడే? ఊరుకోక ఏం చేస్తాడు? రోషం పౌరుషం లేనాడు ఏ మగాడైనా అంతేగా. అంతేగాది ఇవాళ రేపు ఇంట్లో వాళ్ళందరికీ విషం పెట్టి ఇల్లంతా దోచుకుని ఆ చాకులతో లేచిపోవాలని దాని ఎత్తట. ఎంతో ప్రేమతో పంపించినవి వద్దలు కూడా తీసుకోవాలమ్మా. అంతేకాదు నువ్వు వస్తామని ఏ రోజుకు ఆ రోజు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు అనుకో. నాకు రావాలనే ఉంది బాబాయ్, కానీ తీరుబడి దొరకటం లేదు. ఈసారి వీలు చూసుకుని తప్పకుండా వస్తానని చెప్పండి. అది నువ్వు వేరే చెప్పాలా అమ్మా? త్వరలోనే నువ్వు తప్పకుండా కలుసుకుంటావని చెప్తాను, సరేనా? అలాగే బాబాయ్. నువ్వు మటుకు తప్పకుండా రావాలమ్మా. తప్పక వస్తాను. నమస్కారం బాబు. సర్లే, ఎవరేమైతే మనకెందుకునే పాడుకోవాల. వస్తున్నావా ఇంటికి? రాక నేనేం చేస్తాను? పద్మ 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 డాక్టర్ శేఖర్ని పిలుచుకురావడానికి వెళ్ళింది. ఏమిటి ఇంటికి రాగానే పద్మ పద్మని విరుచుపడుతున్నా? అడగపోతే ఆ కొలట పాదాలు పట్టుకుని ప్రాకులాడమంట. అదే నాడైతే ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాటి నుండే నా ఆశయాలు ఆదర్శాలు మంట కలిసిపోయాయి. ఆ నంగనాచి మళ్ళీ గడప దొక్కిందా అక్కడే కాల్చేస్తాను. బరి తెగించిన దాని బ్రతుకు అంతం కాల్సిందే. లేకపోతే మనందరి మధ్య ఉంటూనే చిచ్చి. ఒరే ఒరే, ఎందుకురా ఆ దేవత మీద నీకింత కక్షాద్వేషమును? రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మానుకుని నీ కోసం మా కోసం ప్రతిక్షణం పరితపిస్తూ ఆ పరమాత్మను నమ్ముకున్న పవిత్రమూర్తి మీద నీ అభాండాలు అనుమానాలు. హలో డాక్టర్. హలో, కాస్త వీరితో మాట్లాడి వెనకాల వస్తాను, నడుస్తున్నాను. అలాగేనండి. డాక్టర్ ఆగో, ఇలాంటిది ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. వెళ్ళు. ఏమండి, ఏమిటి మీరంటున్నది? అంటున్నది కాదు, చెవులారా విన్నది. విన్న మాటలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తాయండి. చేసిన దానికి ఇంకా ఎదురు సమాధానం చెప్తున్నావా? మీ ఇష్టం వచ్చినట్టు మాటలంటూ నన్ను ఎందుకు ఇలా చిత్రవత చేస్తారు? మీకు ఇష్టం లేకపోతే ఇంత విషయం ఇచ్చి చంపేయండి. ఆ విషయం ఇచ్చి చంపేదానివి నువ్వే. అమ్మా, పద్మ, ఆనంద్, ఏమిట్రా నీ అఘాయిత్యం? ఆ పిల్ల ఏం తప్పు చేసేదని ఇందాక నుంచి చూస్తున్నాను. నీ ప్రవర్తన నాకే అర్థం కావడం లేదు. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను, మీకు అప్రతిష్ట తెచ్చే పని నేనేం చేయలేదండి. అమ్మా, ముందు దీని దగ్గర నుంచి బయట పంపించు. దీని గాలి కూడా నాకు కొనడానికి వీలేదు. వెళ్ళి ఆ శాఖతోనే కొనకమని చెప్పు. ఆనంద్, అమ్మా పద్మ, వాడికి మతి చెడింది. లేకపోతే నువ్వు కడుపుతో ఉన్నావనే జ్ఞానం కూడా లేకుండా కొడతాడా? అత్తయ్య, ఊరుకోమ్మా, వాడే నిజాన్ని తెలుసుకుంటాడు. ఊరుకో. ఇలా పడిపోయావే ఆనంద్? ఏమండి, మాట్లాడేవండి? బాబు ఆనంద్, ఒక్కసారి కళ్ళిప్పి చూడు బాబు. ఈ అమ్మతో మాట్లాడవా నాయనా? స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి వచ్చారా? డాక్టర్ గారు, నా బిడ్డను చూడండి. నా బిడ్డ ఉన్నట్టుండి పడిపోయాడు. మరేం భయపడకండి. తలకు కాస్త గట్టిగా దెబ్బ తగలడం చేత మైకం వచ్చింది. మందులు పంపిస్తాను, తెల్లారేసరికి కోలుకుంటాడు. ఆ స్వామి దయ వల్ల అలాగే జరిగితే ఆ స్వామికి అభిషేకం చేయించుకుంటాను. మీరంత కంగారు పడనక్కర్లేదమ్మా, మళ్ళీ ఉదయం వస్తాను. అలాగే బాబు. ఆనంద్, అమ్మా పద్మ,
దేవాలయానికి వెళ్లి స్వామికి అభిషేకం చేయించి తీర్థం తీసుకురా. ఆయనకి ఇంకా స్పృహ రాలేదు. నేను వారి దగ్గర కూర్చుంటాను, మీరే వెళ్ళండి. పర్వాలేదమ్మా, పెద్దదాన్ని నేను ఇంట్లో ఉంటాను, నువ్వు వెళ్ళిరా. వెంట నారాయణ తీసుకువెళ్ళు. పర్వాలేదు, నారాయణ ఇక్కడే ఉండనివ్వండి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. రండి డాక్టర్ గారు, ఇంతవరకు స్పృహలోకి రాలేదు, కాస్త చూడండి. ఈజ్ ఆల్ రైట్. అంతా స్వామి దయ. బాబు బాబు ఆనంద్. అమ్మా అమ్మగారు, గుడికి వెళ్ళి చిన్నమ్మగారితో బాబు లేచారని చెప్పొస్తాను. నారాయణ అక్కర్లేదు. అదేమిటి బాబు? అవునమ్మా, ఆ పాపాత్మురాలి నీడ కూడా నాకు కనిపించకూడదు, అంతే. బాబు ఏమిటిది? అభూషభం ఎరిగిన అమాయకురాల్ని ఎందుకెలా ఆడిపోసుకుంటావు? ఇంతకీ ఆవిడ చేయకూడదు నేరం ఏం చేసింది? ఇంకా ఏం చేయాలమ్మా? నా భర్త శత్రువైన శేఖర్తో చేతులు కలిపి మనల్ని అందరినీ హతమార్చి ఇల్లంతా దోచుకుని వాడితో లేచిపోవడానికి ప్రయత్నిస్తుందమ్మా. ఆనంద్, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? అమ్మా, నేను ఇంకా పిచ్చివాడిని కాలేదమ్మా. రాత్రి పార్కులో దాని బండారం అంతా బయటపడింది. అంటే 4 నుండి 6 గంటల వరకు నా డిస్పెన్సరీలోనే ఉంది. పైగా తన వెంట వచ్చిన మామగారి పరిస్థితిని చెకప్ చేయమని పట్టుపట్టింది. ఇద్దరు కలిసి వచ్చాం. పాపం అమాయకురాలు ఏ పాపం ఎరుగుదని నేను సర్టిఫై చేస్తున్నాను. విన్నావా బాబు? మరి పార్కులో నేను విన్నది కల్పితాలు. ఎవరో ఫూల్స్ మీ మధ్య మనస్పర్ధలు కల్పించడానికి ఆడించిన నాటకం అయి ఉంటుంది. అంతే, అబ్సల్యూట్లీ అంతే. విన్నావా బాబు? అనవసరంగా అనుమానించావు. పద్మ దేవత. పద్మ అంటే ఎవరనుకున్నావు? నా కోడలు. అంతేకాదు, ఆ నరసింహస్వామి భక్తురాలు. అమ్మా. అవును బాబు. నారాయణ, అమ్మా, నువ్వు వెళ్ళి పద్మని తీసుకురా. అలాగేనమ్మా. చంద్రబాబు ఆపదలు ఉన్నారని కాకుండా త్వరగారండి. కారాపు ఆపుతావా లేదా? కారాపు, రక్షించండి, రక్షించండి, కారాపు. అమ్మగారు, శేఖర్ చిన్నమ్మగారిని కారులో తీసుకుపోయాడు. శేఖర్ కారులో తీసుకువెళ్ళాడు. అవునమ్మగారు. నువ్వు వెంటనే వెళ్ళు బాబు. రండి బాబు, రండి. ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి. ఏ పాపం చేయకపోయినా నీ భర్త అనుమానించి గడపలో కాలు పెట్టవద్దని శాసించింది మర్చిపోయావా? మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళతావు? నీ ముఖం చూస్తే మండిపడక మానడు. నలుగురిలో నీ బ్రతుకు నవ్వులు పాలు చేయకుండా ఉండడు. అవమానాలకు అపనిందలకు గురి అవుతూ ఆ ఇంట్లోనే పడి ఉంటావో లేక ఈ అడవిలోనే అంతమవుతావు. ఆ ఇంట్లోనే పడి ఉంటావో ఈ అడవిలోనే అంతమవుతావు. ఆ ఇంట్లోనే పడి ఉంటావో ఈ అడవిలోనే అంతమవుతావు.
ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దైవాల్లో కొడుకు పుట్టిండు. ఇక ఏడాది తిరిగే వరకల్లా ఓ బిడ్డ పుట్టాలి, ఇంకో ఉయ్యాల పోగాలి. ఏందంటే నా సంతానమా? ఓయా నీకేం పని పాట లేదు, ఎప్పుడు బిడ్డలు బిడ్డలు. అల్లుడు అల్లుడు మయొచ్చిండయ్యో. మరి పోయి దర్వాజా తెరవ రాదానే. రాయా రా. బాగున్నామ్మా? నమస్తే మామగారు. నమస్తే రండి, కూర్చోండి. కూర్చో. వచ్చింది కూర్చోడానికి కాదలుడు, మరి నా మనవడి నామకరణం యాదగిరి గుట్టమే చేద్దాం అనుకున్నాగా, మరి ఏం చేశారు? అబ్బా చేసేదేమున్నదండి, గుట్ట మీదనే చేస్తున్నాం కదా. ఊళ్ళో వాళ్ళంతా బళ్ళు కడుతుండ్రాయో, రేపే ప్రయాణం. అంతా లక్ష్మీ నరసింహస్వామి దయ. యాదగిరికి చేరినవాడు కొలిచిన నాడు బంధాలను పెంచువాడు వద్దు బాబు, ఏదైనా పని ఉంటే ఇప్పించండి. నువ్వా? నువ్వేం పని చేయగలవు? చేస్తాను బాబు, అన్ని పనులు చేస్తాను. సరే రామ్మా. రంగమణి, మనతో పాటు ఉంటూ బాబుని జాగ్రత్తగా చూసుకుంటుందని తీసుకొచ్చాను. బాబుని అది చూసుకోవడానిక, దాన్ని నువ్వు చూసుకోవడానిక? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది భాగవతం. బాబు గారు, ఈ బాబు పుట్టి 10 ఏళ్ళైనా కళ్ళు తెరిచి చూసింది లేదు, నోరు విప్పి మాట్లాడింది లేదు, లేచి నడిచింది లేదు. వాణ్ణి నువ్వు ఎలా చూసుకుంటావనమ్మా? ఆ గిన్నె లేవు, ఇదిగో. బాబు 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 బంగారం. ఒరే తమ్ముడు, అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. నా సంసారంలో నిప్పులు పోసింది చాలక నా బాబుని కూడా పొట్టను పెట్టుకుందిరా ఈ రాక్షసి. అడుగు పెట్టిన నిమిషం అయిందో లేదో నా బాబుని మింగేసిందిరా ఈ పాపిష్టి. చూస్తావేరా, వెళ్ళి ఆచార వైద్యుడిని తీసుకురా. అలా నిలబడ్డావేమయ్యా, నువ్వు వెళ్ళవయ్యా. అయ్యో, మందులు ఎక్కడ పెట్టానో ఏమో. బాబు బాబు బాబు
యాదగిరి లక్ష్మీ నరసింహ, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని నాకు ఈ అపనిందలు అపాండాలు? బాబుని ఎలాగైనా కాపాడు తండ్రి, బాబుని ఎలాగైనా కాపాడు, ఎలాగైనా కాపాడు. రండి డాక్టర్ గారు, రండి. బాబు బాబు, బాబు, నా బాబే. మా బాబుకు పునర్జన్మనిచ్చిన మహాతల్లివి. ఏ అరమరికలు లేకుండా నువ్వు పురుడు పోసుకునేదాకా ఈ ఇంట్లోనే ఉంటూ బాబుని చూసుకోమ్మా. అవునమ్మా, నిన్నెన్నో మాట్లాడినాను. నీకే లోటు రానివ్వను. నిన్ను నా తోబట్టులా చూసుకుంటాను. శ్రీ నరసింహ. అక్క, ఏమిట్రా? ఆ పిల్లని చూసినప్పటి నుండి నాకేదోలా ఉందక్క. ఛా, అవేం మాటలరా? ఆ అమ్మాయి నీకు తోడబుట్టిన చెల్లెలు లాంటిదిరా. తప్పు, అలా మాట్లాడుకో. తోడు లేదు పుట్టలేదు. చూడక, నా దారి కడ్డు వచ్చావో నీ బాబు మళ్ళీ నీకు దక్కడు, అంతే. ఒరే తమ్ముడు, ఎందుకు పుట్టిందిరా నీకు ఈ పాపిష్టి బుద్ధి? నా మాట వినరా? అక్క, ఆగరా? నువ్వేం చెప్పొద్దు. ఒరేయ్, నా దారి నాదే. నా మాట వినరా? ఆగరా? అమ్మా అమ్మా, ఆంటీ వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళిపోవడమే మంచిదైందమ్మా. అత్తే. అయ్యో బాబు, భలే దానివమ్మా, బిడ్డ గుక్క పెట్టేడుస్తుంటే ఎక్కడికి వెళ్ళావు? భలే భలే, కడుపు తీపి తెలిసిన దానివైతే అంత అఘాయిత్యాన్ని శాసిస్తావా? వద్దమ్మా వద్దు, అలా ఎప్పుడూ ఆలోచించకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళు. అయ్యో 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 అయ్యో, ఏం పనే ఇది? పాచి కూడా ఊడవడం చేత కానీ పనికి మాలిందానా? నువ్వు వద్దు, నీకు పని వద్దమ్మా. ఈ సమయంలో సాటి ఆడదాని మీద దయ చూపాల్సింది పోయి కసాయి దానిలా ప్రవర్తించవచ్చా? అంత దయగల దానివైతే నెత్తి నెట్టుకుని ఊరేగరాదు. మాయదార్స్ అంట, మాయదార్స్ అంట. పద. అమ్మా పద్మ, మీరా బాబాయ్? నన్ను బాబాయిని పిలవకమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, నేను ఒక మహాపాపిని. ఆ శేఖర్ నన్ను ఒక పావులా వాడుకుని నా చేత ఎన్నెన్నో అక్రమాలు చేయించాడమ్మా. ఈ విషయంలో నిన్ను క్షమించమని అడగటానికి కూడా అర్హత కోల్పోయానమ్మా, కోల్పోయాను. విధి వక్రించినప్పుడు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు బాబాయ్. ఎంత గొప్ప విషయం చెప్పావు తల్లి. ఈ పరిస్థితుల్లో నిన్ను మా ఇంటికి రమ్మంటానికి కూడా. వద్దు బాబాయ్, వద్దు. నేనెక్కడికి రాను. నా దారిలోనే నన్ను నడవనివ్వండి. వెళ్ళమ్మా, వెళ్ళు. ఆ లక్ష్మీ నరసింహస్వామి నిన్ను రక్షిస్తాడమ్మా, రక్షిస్తాడు.
సర్దు ఆ పిల్ల పుట్టినప్పులతో బాధపడి వెళ్ళి చూసొస్తాను. అట్టగే వెళ్ళి చూడు. అట్టగే. అమ్మా 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 అయ్యో అమ్మా చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఎవరైనా కర్మ అనుభవించాల్సిందే. వదలండి వదలండి వదలండి, రక్షించండి స్వామి, రక్షించండి. ఆనంద్, నా మాట విని యాదగిరి గుట్టుకు ఒక్కసారి వెళదాను రా నాయన. ఆ స్వామి దయ వల్ల పద్మ దొరుకుతుందేమోనని నా మనసుకు అనిపిస్తోంది. ఏది గుట్ట ఏది గుడి, దేవుడు ఎక్కడున్నాడమ్మా? అంతా ఒట్టి భ్రమ. నా చేతులారా నా పద్మం దూరం చేసుకున్న దౌర్భాగ్యునమ్మా. నేను చేసుకున్న దానికి ఏ రాళ్లనో రప్పలనో యాచించి ఏం ప్రయోజనం చెప్పు? నీ మండితనమే నేను ఇలా తయారు చేసిందయ్యా. నువ్వు గనక ఇలాగే ఉంటే మీ నాన్నగారు నేను కూడా నీకు దక్కకుండా పోతాం. అమ్మా, అంత మాట అనకండమ్మా. నీకు కావలసింది నేను గుట్టకు రావడమేగా. అలాగే వస్తాను. బాబు ఆనంద్, ఇదేనమ్మా రావడం? అవును నాన్నగారు. అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉందండి శ్రీ గారు? బాగానే ఉందండి అమ్మగారు. ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయమ్మా? బాగానే జరిగాయి నాన్నగారు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ఒకసారి లోపలికి రండి. నమస్కారం అండి రావు గారు. నమస్కారం. మన ఊళ్ళంతా బాగున్నారా కృష్ణమూర్తి గారు? మీ దయ వల్ల అందరూ కులాసాగానే ఉన్నారు. ఇందులో నాదే ఉంది, అంతా స్వామివారి అనుగ్రహం. మేమంతా యాదగిరి గుట్టి వెళ్లే హడావిడిలో ఉన్నాం. అయితే నేను కూడా మిమ్మల్ని అక్కడే కలుసుకుంటాను. ఎన్నెన్ని మహిమలు నీవి, అవి తెలియగరానివి స్వామి. ఎన్నెన్ని మహిమలు నీవి, అవి తెలియగరానివి స్వామి. యాదగిరీశ నరకేసరి, ఓ దేవా నీకు నీవే సరి. యాదగిరీశ నరకేసరి, ఓ దేవా నీకు నీవే సరి. ఎన్నెన్ని మహిమలు నీవే, అవి తెలియగరానివి స్వామి. ఎన్నెన్ని మహిమలు నీవే, అవి తెలియగరానివి స్వామి. కులమేదైనా మతమేదైనా, కులమేదైనా మతమేదైనా, కొలచిన చాలు ఫలములు వేలు. కొలచిన చాలు ఫలములు వేలు. హరిజనులైనా హరిజనులైనా గిరిజనులైనా, నీ కంటికి లేవు తేడాలు.
బ్రతుకులకు చిగురైనావు మూగ గొంతులకు పలుకైనావు నోడు బ్రతుకులకు చిగురైనావు వెతల చీకటికి వెలుగైనావు మతి చెదరిన వారి గతివైనావు వెతల చీకటికి వెలుగైనావు మతి చెదరిన వారి గతివైనావు ఎన్నెన్ని మహిమలు నీవి అది తెలియగరానివి స్వామి మోక్షలక్ష్మి ముందు నిలచునట మూడు రాత్రులు నీ కడనుంటే మోక్షలక్ష్మి ముందు నిలచునట విష్ణు కుండమున మునకలాడితే విష్ణు కుండమున మునకలాడితే విషమతాపములు వీగిపోవునట చటుల జ్వాల పటోద్భూత పటు శాస్త్రవమత్తేభా ప్రహ్లాద భక్త కారణ కారణ ప్రభవన్మహితాభా చటుల జ్వాల పటోద్భూత పటు శాస్త్రవమత్తేభా ప్రహ్లాద భక్త కారణ కారణ ప్రభవన్మహితాభా ఎన్నెన్ని మహిమలు నీవి అవి తెలియగరానివి స్వామి ఎన్నెన్ని మహిమలు నీవి అవి తెలియగరానివి స్వామి యాదగిరీశ నరకేసరి గోదేవా నీకు నీవే సరి యాదగిరీశ నరకేసరి ఓ దేవా నీకు నీవే సరి ఎన్నెన్ని మహిమలు నీవి అవి తెలియగరానివి స్వామి దేవుడు అంటే నువ్వేనా? ఉన్నావని నమ్మి వచ్చే వీళ్ళందరూ నీ భక్తులా? ఎందుకు ఈ నాటకం? ఎందరి చెల్లెలను మట్టిపాలు చేసి ఎందరి భార్యాభర్తలను విడదీశాం, ఎందరినో అగాధమైన చింతలపాలు చేసి నిశ్చింతగా కదలకుండా దగ్గరకుండా పలుకులో కూర్చున్నాం. నిరాశ నిస్పృహలతో పరాకాష్ఠను అందుకుని బ్రతకలేని వారిపైన నీ ప్రభావం. చిచి, అసలు నేను ఇక్కడికి రావటం నాదే తప్పు. మా అమ్మ బలవంతం మీద నీ గుమ్మంలో కాలు పెట్టాను కానీ నేనేదో కోరుకుంటానని నువ్వేదో ఇస్తావని మాత్రం నేను ఇక్కడికి రాలేదు. నా పద్మ కోసం నేను వచ్చాను అంతే.
అలిసి వచ్చి అమ్మాయి పడిపోయింది లక్ష్మి. అవునండి పాపం. ఈ బాబుని తీసుకో. ఇవ్వండి. పద. లక్ష్మీం క్షేర సముద్రరాయతయాం శ్రీరంగరావేశ్వరీం రాజీభూతమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందరాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. చూడమ్మా, కాస్త ఈ బాబుని తీసుకోండి, మేము ఇప్పుడే వస్తాం. ఆనందబాబు, ఏమిటిలా అయిపోయారు? ఏం జరిగింది? ఏమిటి జరగవలసిందంతా జరిగిపోయింది. ఇంకా భగవంతుడు మమ్మల్ని ఎన్ని పరీక్షలు పెట్టనున్నాడు. అంతే కదమ్మా, విధివ్రాతను ఎవరు తప్పిస్తారు? ఈ బాబు ఎవరోనమ్మా పెద్ద మనుషులు కాస్త చూస్తూ ఉండమని ఇచ్చారు, ఇంకా రాలేదు. అలాగా? ఏమైందమ్మా? ఎవరోనమ్మా ఆ మెట్ల మీద పడుంటే ఆచార్య గారు తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఇది తీసుకో బాబు. ఏ అమ్మ కన్న బిడ్డు ఏమో. బాబు, మన పద్మరా? పద్మ, పద్మ, ఒక్కసారి కళ్ళిప్పి చూడమ్మా, ఎవరొచ్చారు? పద్మ. చూడదమ్మా, చూడదు. ఇక మనతో మాటైనా మాట్లాడదు. సున్నితమైన తన మనసును నేనెంతో గాయపరిచానమ్మా. పద్మ, ఒక్కసారి క్షమించానను, అంతే చాలు. పద్మ, పద్మ, పద్మ. బాబు ఆనంద్, అమ్మాయిని ముందు సత్రం తీసుకెడతాం పదా. జాగ్రత్త బాబు, జాగ్రత్త. బాబు, నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా, త్వరగా రా. ఆగు బాబు. ఏమిటి బాబు, ఎవరి కోసం బయలుదేరావు? నా పద్మకు స్పృహ తెప్పించే వైద్యుడి కోసం. ఒకవేళ స్పృహ నేనే తెప్పిస్తే నీకేది కావాలంటే అది ఇస్తాను. నా పద్మ కోసం చివరికి నా ప్రాణాలైనా. నీ ప్రాణాలు ఎవరికి కావాలయ్యా? మాటిచ్చావు, అంతే చాలు. ముందు అమ్మాయిని చూద్దాం పద. వ్యాధి విషమించింది, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆ లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించు. నీ పద్మ నిక్షేపంలా లేచి కూర్చుంటుంది. నా పద్మ నాకు దక్కితే నాస్తికత్వాన్ని వదిలేస్తాను. దేవుడు నాడని నమ్ముతాను. చాలు చాలు. ఏది, కళ్ళు మూసుకుని ధ్యానించు. పక్వమైన మనసులో పరమాత్మను నిలిపిన క్షణములో మారును శక్యాశక్యములైన నిన్నటి వరకు నిన్ను ఏమేమో అన్నాడు. నిన్నటి వరకు నిన్ను ఏమేమో అన్నాడు. ఉన్నావని నేడు నమ్మి తనని అర్పించాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి ప్రతిశక్తనస్రః తమేవం విద్వానమృత భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. అమ్మా, డాక్టర్ రూపంలో వచ్చి పద్మను కాపాడింది. నాన్నగారి ఆరోగ్యాన్ని బాగు చేసింది మరెవరూ కాదమ్మా, సాక్షాత్తు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి. ఆ దివ్య తేజోమూర్తి రూపదర్శనంతో నాకు జ్ఞానోదయం కలిగింది. నేను పూర్తిగా మారిపోయాను. నా తప్పు నేను తెలుసుకున్నాను.
బాబు మన బాబు అత్తయ్య, మన బాబు. అవునత్తయ్య, బాబు బాబు ఏమండి మన బాబు స్వామి. స్వామి, ఎన్నో రూపాల్లో కనిపించిన అన్ను మిన్ను కానక అజ్ఞానాంధకారంలో నిన్ను తెలుసుకోలేక అనేక విధాలుగా దూషించాను. అహంభావంతో అహంకారంతో విచ్చలవిడిగా ప్రవర్తించాను. ఈనాడు నా కళ్ళు తెరిచాను, నీ నిజ రూపాలు సందర్శించాను. నా తప్పులన్నీ మన్నించి నన్ను నీ దాసునిగా స్వీకరించవా తండ్రి. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గోవింద ఓ. శ్రీ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ విశ్వ విశ్వంభర సకల భూతేశ్వర సర్వదేవేశ యోగేశ మౌని జన వందారు మందార వందే తవ పాద పంకజం ఈ గోప్య గుహంతరంగంబునన్ స్తంభ గంభీర లక్ష్మీ నృసింహుండవై వెలసినల్ నిను తలచి కొలచి నమ్మి దర్శించిన తల్ సర్వగ్రహాదులన్ దుష్టభూతాది దోషాదులన్ పారద్రోలేటి మహానుభావ మహిత ప్రభావ ఎన్నెన్నో రూపాల కనిపించు లక్ష్మీ నృసింహ రక్షించవయ్యా యాదగిరి లక్ష్మీ నరసింహ. జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం. విశ్వదేవేనం పురుషస్తముపజీవతే నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరో జ్ఞాతాధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వినా